వేదావతి ప్రేమ దగ్గరికి వచ్చి నీ కారణంగా కూడా ఆయన బాధపడకూడదు, అలాగే మాట పడే అవకాశం కూడా రాకూడదు ప్రేమ అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రేమ అయితే వాళ్ళ అత్తయ్య వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న వేదావతి మాత్రం అవును, నువ్వు బయటికి వెళ్ళి ట్యూషన్స్ చెప్పడం, డ్యాన్స్ క్లాసులు చెప్పడం మానే ఈ ప్రేమ, అటువంటివి ఏవి ఉండకూడదు నీకు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రేమ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి వేదావతి వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న వేదావతి మాత్రం నువ్వు ఇవన్నీ చేయవని నాకు మాట ఇస్తావా అని చెప్పేసి అయితే చాలా బాధగా అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రేమ అయితే వాళ్ళ అత్తయ్య వైపు అలా చూస్తూ సరే అత్తయ్య, మీకు నచ్చినట్లుగానే చేస్తాను, నేను ఏమీ బయటికి వెళ్ళి ఎలాంటి పని చెయ్యను అని చెప్పేసి అయితే అంటూ వాళ్ళ అత్తయ్యకు మాట ఇస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న వేదావతి అయితే చాలా సంతోషించి ప్రేమ దగ్గరికి వెళ్ళి తనని హగ్ చేసుకుంటూ ఉంటుంది. ఇంతలో ధీరజ్ మాత్రం తన వర్క్ని చేసుకుంటూ ఒక టైర్ని అయితే తన కాలు మీద పడేసుకుంటూ ఉంటాడు. అది తగలగానే అక్కడ ఉన్న ధీరజ్ అయితే అమ్మా అని చెప్పేసి అయితే చాలా గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఇంతలో తన కాలికి బ్లడ్ కారుతున్నా సరే పట్టించుకోకుండా అయితే ఇంటికి వచ్చేస్తూ ఉంటాడు. ఇంతలో బాగా అలసిపోయి వచ్చి కిందనే పడుకుని పోతూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న ప్రేమ అయితే చాలా ప్రేమగా ధీరజ్ దగ్గరికి వెళ్ళి ఏంటి ఇంతలాగా అలసిపోయాడా ఏంట, కిందనే ఇలా పడుకుని పోయాడు ఏమీ పరుచుకోకుండా అని చెప్పేసి అయితే అనుకుంటూ తన దగ్గరికి వచ్చి దుప్పటిని కప్పుతూ ఉంటుంది. ఇంతలో తన కాలికి ఉన్న బ్లడ్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఫస్ట్ ఐడి బాక్స్ని తీసుకొని వచ్చి తన బ్లడ్ని మొత్తం తుడుస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది. ధీరజ్ నా కోసమని ఎంత కష్టపడుతున్నాడో, ధీరజ్ మా చదువుల కోసమని, మా తిండి కోసమని ఎంతో చేస్తున్నాను, కానీ నేను ఏమీ చెయ్యలేకపోతున్నాను ధీరజ్ కోసం అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ ధీరజ్ వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం చాలా అలసిపోయి పడుకోవటం చూసి అక్కడ ఉన్న ప్రేమ అయితే చాలా బాధపడుతూ ధీరజ్ వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.